నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు ఒక జాతకం అనేది అందులో కొన్ని నక్షత్రాలు చూస్తూ ఉంటారు, కొన్ని దోషాలు అంటూ చూస్తూ ఉంటారు. అసలు మనిషి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే? అంటే నక్షత్రాలు, జాతకాలు, హ్మ్. గ్రహాలు ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఒక భాగం. ఓకే. ఎందుకలా అంటే మనం పుట్టేటప్పుడు నక్షత్రాన్ని చూస్తాం, పోయేటప్పుడు నక్షత్రాన్ని చూస్తాం. అంటే ఏ నక్షత్రంలో జన్మించాడు హ్మ్. అనేది చూస్తాం. దాన్ని బట్టి మనకు రాశులు ఉంటాయి. 12 రాశులు, ద్వాదశ రాశులు అంటాం మనం. ఆ రాశులకు సంబంధించినటువంటి కొన్ని గుణాలు తెలుస్తాయి. హ్మ్. ఎలా తెలుస్తాయి అంటే, ఇప్పుడు అశ్విని ఉంది. యా. అశ్విని ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి మనిషి యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుంది, హ్మ్. మనిషి ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు, ఎలాంటి కార్యక్రమాలు ఈయన చేస్తాడు, అంటే మన యొక్క జీవిత విధానాన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు అనేది మనం ఈ యొక్క నక్షత్రాలు, రాశులను బట్టి, గ్రహాలు ఆ కదలికలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే కొందరికి చాలామందికి నమ్మకం ఉండకపోవచ్చు, నక్షత్రాలతోని ఇవన్నీ తెలుస్తాయా, జాతకాలు ఏంటి, జ్యోతిష్యం ఏంటి, ఈ గ్రహాలు ఏంటి, గ్రహణాలు ఏంటి, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఒక్క మాట చెప్పాలి అంటే, మన హిందూ ధర్మంలో ఏది చెప్పినా కూడా ఒక ప్రామాణికత, ఒక ప్రాముఖ్యత రెండూ కూడా ఉంటాయి. మన వాళ్ళు ఏ పని చేసినా కూడా దానికి ఒక ప్రామాణికంగా పూర్వ చరిత్ర ఆధారంగానే ఉంటుంది తప్ప ఎలాంటి తీసిపడేయడానికి ఎక్కడా లేదు. అందులో చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం, అంటే మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం కిందకి వస్తాయి. చాలామందికి జ్యోతిష్య శాస్త్రం మీద ఏముంటుంది అంటే అదొక ట్రాష్, పైసలు కమాయించడానికి తప్ప వేరే దానికి లేదు. అది ఏదో ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తూ ఉంటారు అంటారు. కానీ ఒక్క మాట చెప్పాలి అంటే, జ్యోతిష్య శాస్త్రం అనేది ఎవ్వరూ కూడా దాని యొక్క పుట్టుకతను, దాని యొక్క నడవడికను ప్రశ్నించే సాహసం చేస్తే అది తప్పే. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఈ యొక్క గ్రహాలు, గ్రహణాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మనం పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఉంటే ఏ విధంగా ఎదగొచ్చు, లేదు మంచి నడవడిక నడపాలి అంటే ఏ విధంగా వెళ్ళొచ్చు ముందుకు, లేదు ఎలాంటి కష్టాలు మన జీవితంలో రాబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే మనం మనిషి యొక్క శక్తి ఏముంటుంది అంటే, మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే మన యొక్క మనసు కానీ ఆలోచనలు కానీ వెళ్తూ ఉంటాయి. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్నెస్లో వెళ్ళిపోతుంటాయి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా వెళ్ళిపోతాయి. పాజిటివ్గా ఆలోచించేది ఎప్పుడు ఆలోచిస్తాడు అంటే వాని యొక్క ఫ్యూచర్ తెలుసుకున్నప్పుడు పాజిటివ్గా ఎలా ఆలోచిస్తాడు అంటే, ఈ జ్యోతిష్యులు కానీ వీళ్ళు కానీ ఏం చెప్తారంటే, ఏ వ్యక్తికైనా ఎవరికైనా, అరే నీకు అంతా మంచిగానే ఉంది, కొద్దిగా గ్రహచారం కింద మీద ఉంది, ఏదో శని బాగాలేడు, గురుడు బాగాలేడు, లేదు ఈ మేషరాశి వారికి 7.5 ఉంది, లేదు ఆ మీనరాశి వారికి 7.5 ఉంది, ఈ రకంగా ఏదో చెప్పి వారిని మోటివేట్ చేస్తారు. ఇది చేసుకో, ఇది చేసుకుంటే నీకు దానికి సంబంధించినటువంటి ఫలితాలు కలుగుతాయి, ఆ యొక్క దోషం అనేది పోతుంది. ఎందుకు పోతుంది అంటే, వాడు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మన మైండ్ సెట్ మారిపోతుంది. ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తాడు. అప్పటిదాకా నిరుత్సాహంగా నాకు ఏది ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా ఏం అవుతలేదు, ఏం కావట్లేదు, ఏం నడుస్తలేదు అనే వ్యక్తి, ఇది చేసుకుంటే నాకు అవుతుందేమో అని ఒక చిన్న ఆశ వస్తుంది. ఆ ఆశ నుంచి ఆ వ్యక్తి ప్రారంభించడం స్టార్ట్ అవుతుంది పని. ఆ పని ప్రారంభించిన తర్వాత అతనికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఆ పనిలో సక్సెస్ అవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి గ్రహాలు, గ్రహణాలు ఉన్నాయా లేవా అనేది. అయితే ఇప్పుడు మనం జాతకం ప్రకారం అనుకోవచ్చు, ఈ గ్రహాలకి సంబంధించి ఒక మనిషి ఎంతవరకు నమ్మాలంటారు, ఎంత పర్సంటేజ్ వరకు? ఎందుకంటే కొంతమంది గుడ్డిగా నమ్మేసి అందులో ప్రకారంగానే లైఫ్ స్టైల్ అనేది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత పర్సంటేజ్ వరకు మనం నమ్మాలి? నేను చెప్తాను, తప్పకుండా ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిందే. ఒక 60 నుంచి 70% నమ్మండి అంతే. ఎందుకంటే ఏ జ్యోతిష్యుడు కానీ, ఏ వ్యక్తి కానీ, జ్యోతిష్యం చెప్పే వ్యక్తులు ఎవరైనా కానీ, లేదా మీకు మీరుగా చూసుకున్నా కూడా యాక్యురేట్గా 100%
ఇది అవుతుంది అని చెప్పలేడు. ఒకవేళ చెప్పాలనుకున్నా కూడా పూర్తిగా చెప్పడు, ఎందుకంటే అందులో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు నక్షత్రాలు ప్లస్ మన యొక్క రాశుల కదలికలతోనే గ్రహాలు గ్రహణాలు అవన్నీ మారుతూ ఉంటాయి. ఆ గ్రహాలు మారుతున్న స్థానాలను బట్టి ఈ యొక్క జ్యోతిష్యుడు కానీ వీళ్ళు కానీ చెప్తూ ఉంటారు. అందులో నెగిటివ్ చెప్పాలనుకోండి, ఏ జ్యోతిష్యుడు నెగిటివ్ ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్తాడు, నువ్వు ఇది చేసుకో బాగుపడతావు అంతే తప్ప నీకు ఇది అవుతుంది, ఇలాగే అవుతుంది, ఇంతే ఉంటుంది అనేది ఉండదు. ఏ జ్యోతిష్యుడు కూడా ఆ విషయాన్ని చెప్పబోడు కూడా. ఎందుకు అంటే ఆ నెగిటివిటీ పెరుగుతుంది. మనిషి యొక్క నెగిటివిటీ పెరిగిన కొద్దీ ఆయన ఏ పని చేసినా కూడా లోపలికి వెళ్ళిపోతారు తప్ప పైకి రాడు. ఎవరు ఈ యొక్క జ్యోతిష్యులు కానీ వీళ్ళు కానీ చెప్పేది ఏంటి, ఆయనను పైకి తీసుకురావడానికి. కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా మనకు దేవుడు ఎప్పుడు యాదికి వస్తాడు, జ్యోతిష్యం ఎప్పుడు యాదికి వస్తుంది అంటే కష్టాలు ఉన్నప్పుడే. ఏదైతే పని అనుకుంటామో ఆ పని కానప్పుడే మనకు గుర్తొస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆ వెళ్ళినప్పుడు వారు చెప్పింది నెగిటివ్గా ఉందనుకోండి, వారు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. వారు పైకి రావాలి అంటే ఆయనలో కొద్దిగా ఉత్సాహం నింపాలి. ఆ నింపాల్సిన బాధ్యత జ్యోతిష్యుడు ఎవరైతే ఆశ్రయించాడో ఆ వ్యక్తి దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఆయన మొత్తం జ్యోతిష్యం చెప్పడు, ఆయన యొక్క జీవితం మొత్తం గురించి ఆ గ్రంథాల్లో ఏముందో, ఆయన యొక్క కుండల్లో ఏదుందో అదంతా కూడా మొత్తం చెప్పాడు. కేవలం నీకు ఈ నెల నుంచి ఈ నెల వరకు కొద్ది కష్టాలు ఉంటాయిరా నాయన, ఈ పని చేసుకో, లేదు ఈ పూజ చేసుకో అని చెప్తాడు. మీరు అన్నట్టుగా ఎందుకు నక్షత్రాలు గ్రహాలు వీటిని రాశులను నమ్మాలి అనేది అంటే, ముఖ్యంగా చెప్తాను, నక్షత్రంతో మన జీవితం అనేది ఆధారపడుతుంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావంతోనే ఆ వ్యక్తి అలా మారుతూ ఉంటాడు. ఆ బిహేవియర్నెస్ అదే ఉంటుంది. అది 100% ప్రూవ్ అయింది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అలాంటి ఎలాంటి డౌట్ లేదు అందులో. ఎవరైనా ఆ డౌట్ ఉంటే పిచ్చి కూతలేదు తప్ప అనవసరమైన ఆలోచనలు లేవు. 100% దాంట్లో ఉంది. ఏ నక్షత్రం ఏ విధంగా మనకు ముందుకెళ్తుంది అంటే, కొన్ని దేవ నక్షత్రాలు ఉంటాయి, కొన్ని రాక్షస గణాలు ఉన్నటువంటి అవి ఉంటాయి. రాక్షస గణాలు ఉన్నటువంటి నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తులు కొద్దిగా క్రూరంగా, అంటే కొన్ని నక్షత్రాలకు సంబంధించి చాలా మంచి పనులు చేసేవారు ఉన్నారు, కానీ వాళ్ళు అన్నదే కావాలి, రాక్షసత్వం అవుతుంది. కొంతమందికి దైవగణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ నక్షత్రాలను వాళ్ళు ఎలా ఉంటారంటే, కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు, సాత్వికంగా ఉంటూ ఉంటారు. వారికి వేరే వ్యక్తుల నుంచి ఆశించడం కానీ తీసుకోవడం కానీ అలాంటివి కొన్ని నచ్చవు. అయితే ఇప్పుడు నక్షత్రాలు అన్నారు కాబట్టి అండి, ఒకటే నక్షత్రం ఉన్న వాళ్ళకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవచ్చు అంటారా? అలా ఉంటుందా పెళ్ళి? అసలు విషయం చెప్పాలంటే పెళ్ళి 4 రకాలుగా చేయొచ్చమ్మా. ఒకటి అబ్బాయి యొక్క జన్మనామం, అమ్మాయి యొక్క జన్మనామం, అవి రెండు కలవలేదు. అంటే నేను చెప్పేది ఏంటి, అబ్బాయి అమ్మాయి నచ్చుకున్న తర్వాత నేను చెప్పేది, ఈ యొక్క అబ్బాయి జన్మనామం అమ్మాయి జన్మనామం ఇద్దరు జన్మనామాలు తీసుకున్నాం, కలవలేదు, గుణాలు సరిగ్గా రాలేదు, 18 కన్నా తక్కువ వచ్చాయనుకోండి, ఇంకా వేరే గుణాలు ఉన్నాయనుకోండి, అది కలవలేదు, పక్కకు పెట్టేది. అబ్బాయి యొక్క జన్మనామం అమ్మాయి పేరుతో చూడవచ్చు. అమ్మాయి యొక్క పేరుతోని ఏ నక్షత్రం అవుతుందో ఆ నక్షత్రం అబ్బాయి జన్మనామం. ఇలా కూడా కలవలేదు అనుకోండి, ఇద్దరి పేర్లతో చూడవచ్చు. ఇద్దరి పేర్లతో కూడా కలవలేకపోయిన పక్షంలో అమ్మాయి యొక్క పేరు మారుస్తే ఏకనాడి అవుతుంది. ఏకనాడి ఎలా అవుతుంది? శ్రీకాంత్ అని ఉన్నాడు, అమ్మాయి పేరు శ్రీవాణి అని పెట్టుకోవాలి. నేమ్ చేంజ్ శ్రీవాణి అని పెట్టుకుంటే ఏకనాడి, ఒకటే నాడి అవుతుంది. వారిద్దరికీ కూడా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కాకపోతే గ్రహచారం ఇద్దరికి బాగలేకుండా అవుతుంది ఒకటేసారి. ఇప్పుడు మన సంసారంలో ఎవరికైనా జీవితంలో కుటుంబంలో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా ఒకరికి బాగుండి ఇంకొకరికి బాగలేకపోయినా నడిచిపోతుంది. ఒకరికి కష్టం వస్తే, అంటే గ్రహచారం 7.5 ఉంది మీనరాశి వాళ్ళకు, ఈమెకు కూడా మీనరాశి అయిందనుకోండి 7.5 ఇద్దరికి ఉంటుంది. అలా కాకుండా ఈమెకి ఇంకేదైనా సింహరాశో, ఇంకేదైనా వృషభ రాశో, మిథున రాశో ఇలాంటివి అయినాయి అనుకోండి, ఈ అబ్బాయికి 7.5 ఉన్నా కూడా అమ్మాయితో నడిచిపోతుంది. అందుకని చెప్పి చాలామంది అనుమానపడుతూ ఉంటారు, ఏకనాడి అయింది, ఒకటే నాడితో చేయొచ్చా చేయరాదా, ఇద్దరికి ఇలా అయితే ఇలా గ్రహచారం మారుతుంటే మంచిది కదా అంటే అది మంచిదే. అలా కలవని పక్షంలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి నచ్చుకున్న తర్వాత ఏం వేరే మార్గం ఉంచకపోవడం మంచిది. వారి యొక్క జీవితానికి అక్కడికి చేసి వాళ్ళని ఇద్దరిని ఒకటి చేయడం అనేది చాలా మంచిది.
ఏకనాడి అయినా కూడా పెద్ద నష్టాలు ఏముండవు. దైవారాధన దేవునితోని వారు కనుక ప్రయాణం చేస్తూ ఉంటే వారి జీవితం కూడా కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే గ్రహచారం అనేది ఇద్దరికి ఒకటేసారి బాగుండకపోవడం, అలాంటి కొన్ని చికాకులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా అనుమానపడుతూ ఉంటారు తప్ప అందులో వేరే ఏం లేదు. ఇద్దరు నక్షత్రాలు ఒకటైనా కూడా నిస్సంకోచంగా పెళ్లి చేసుకోవచ్చు. చేయొచ్చు. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.